వీళ్ళ సమస్య చెప్పండి. అదే హౌసెస్ ఆగి ఉన్నాయి ఇక్కడ ఒరిగొండలో. మనకి కొన్ని హౌసెస్ లోపల మట్టి అది వేగిపోవడం వల్ల రాళ్ళు కూడా ఊడిపోయినా అనేది నోటీస్ అనమాట. సో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఆ ఊడిపోయిన వరకు తీసి మళ్ళీ కొత్తగా అన్ని కట్టించేసి వాటిలో మట్టి నింపి కొత్తగా హౌసెస్ కంప్లీట్ చేయడం కోసం అని చెప్పి ఒకసారి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళి కాంట్రాక్టర్ గారిని ఎవరైతే ఆప్షన్ 3 ఏజెన్సీస్ పనిచేస్తున్నారో వాళ్ళని ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడించి వారి అనుమతి తీసుకొని స్థానికంగా బాబురెడ్డి గారు, సురేంద్ర గారు వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుంటాం. హౌసెస్ వీలైనంత వరకు తొందరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం ఉన్నది. రెండోది ఎండీ గారు కూడా కొత్తగా వచ్చారు. స్టేట్ ఆఫీస్ నుంచి కూడా ఏమైనా సపోర్ట్ కావాలంటే కలెక్టర్ గారు వ్యక్తిగతంగా వారితో కూడా మాట్లాడి ఈ చర్యని ఆయన పరిష్కారం చేసి. ఏ గ్రామంలో సార్? ఒరిగొండ గ్రామం, తోటపల్లి గూడూరు మండలం. ఎంతమందికి అలా జరిగింది? 234 మందికి. మొత్తం మండలం మీద 361 ఇళ్ళు ఉన్నాయి, 5-6 పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ వచ్చింది ఒరిగొండ వాళ్ళు. వీళ్ళకి సమస్య ఏంటి సార్ మెయిన్గా? ప్రస్తుతానికి వాళ్ళకి ఆప్షన్ 3 మన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో ఉండడం వల్ల ఒక 150 నుంచి ఇల్లు ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ. ఎమ్మెల్యే గారు వీళ్ళ లబ్ధారులు ఏమడుగుతున్నారంటే మా ఇల్లు ఏమైనా అది ఏదైతే కొంచెం డ్యామేజ్ కింద ఉంటే బేస్మెంట్లోనే ఉన్న ఇళ్ళు అన్నీ కూడా అవన్నీ తీసి మళ్ళీ కట్టించి వాటిని పూర్తి చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అడుగుతున్నారు. దానికి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్ని నెలల్లో చేస్తారు సార్? అది మొదలు పెడితే ఒక 3-4 months అవుతుంది సార్. దానికి వీళ్ళు అంగీకారం తెలుపుతున్నారా? అదే ఇప్పుడు మీ ముందే కదా మాట్లాడుతున్నాను. బడ్జెట్ అలాట్మెంట్ అంతా ఇబ్బంది లేదు కదా సార్? బడ్జెట్ అలాట్మెంట్ లేదు. ఒక విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో మొత్తం స్కీమ్ మొత్తం ఉన్నది. ఒకసారి పేమెంట్లు రిలీజ్ చేయాలంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పర్మిషన్ కావాలి సార్. సో అందుకోసం కలెక్టర్ గారు కూడా ఆయన కేటగిరికల్ లాజికల్గా మాట్లాడారు. కొత్త ఎండీ గారితో నేను మాట్లాడి స్టేట్ లెవెల్లో ఏదైతే దీనికి సంబంధించిన ఆప్షన్ 3 ఏజెన్సీకి సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని నేను స్టేట్ ఆఫీస్లో మాట్లాడి ముందు దాన్ని క్లియర్ చేయించేసి మీకు పర్మిషన్ ఇప్పించి పని పూర్తి చేస్తానని చెప్పి. వాళ్ళు అనేది ఏంటంటే అవినీతి జరిగింది అని అంటున్నారు సార్. అవినీతి జరగడం అంటే 150లలో వాళ్ళు పెట్టాల్సినటువంటి డబ్బులు నిధులు దాంట్లో పెట్టలేదు, అందువల్ల వాళ్ళకి ఏ రకంగా కావాలో దాన్ని కరెక్షన్ చేసి పూర్తి చేస్తారనే కదా సార్ చెప్పుకునేది. లోపలికి వెళ్ళి అవినీతిదారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు మనకి పని పూర్తి చేయాలి, చర్యలు తీసుకోవాలి. అది చెప్పండి మీరు. 2 అడుగుతున్నారు సార్. అంటే వాళ్ళు చర్యలు తీసుకొని లోపలికి వెళ్తే పని ఎవరు చేస్తారు? పని 2 అడుగుతున్నారు ప్రజలు. పని ఎవరు చేస్తారు అంటున్నాను. ఓకే, మీ ఉద్దేశం సార్? అంటే కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే మన సమస్యను పరిష్కరింపజేసి ఇల్లు పూర్తి చేస్తామని చెప్తున్నాం. ఓకే.